Hello friends, very good morning. Welcome to daily vocabulary from the Hindu. As usual, idiom of the day తో స్టార్ట్ చేద్దాం. సో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అనేది ఇవాళ మనం చూడబోతున్న ఇడియం. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంట. ఏంటి ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే అర్థం ఏంటి చూడండి. అన్ ఆబ్వియస్ మేజర్ ప్రాబ్లమ్ ఆర్ అన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ దట్ పీపుల్ అవాయిడ్ డిస్కసింగ్ ఆర్ ఎక్నాలజింగ్. ఒక కంపెనీ ఉందమ్మా, ఆ కంపెనీలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అసలు ఏమాత్రం బాగాలేదు, రైట్? కానీ ఎప్పుడు మీటింగ్ అయినా సరే దాని గురించి డిస్కస్ చేయరు, మిగిలినన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో అందరికీ తెలుసు అది ప్రాబ్లం అని, కానీ పీపుల్ దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు, దాని గురించి డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. అట్లాంటి దాన్ని ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచే మీరు తీసుకుంటే, ఇప్పుడు కేఎల్ రాహుల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ సరిగ్గా ఆడట్లేదు కాబట్టి ఇండియా ఇబ్బంది పడుతుంది, ఓపెనింగ్ సరిగ్గా రావట్లేదు అని అందరికీ తెలుసు. కానీ దాని గురించి కోచ్, కెప్టెన్, ప్లేయర్స్ ఎవరో డిస్కస్ చేయరు. దెన్ ఇట్ బికమ్స్ ఎన్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అలా అంటారు. అంటే అందరికీ అదే సమస్య అని తెలుసు, కానీ దాని గురించి డిస్కస్ చేయడాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే క్షమించండి, అర్థమవుతుందా? సో ఒక ఎగ్జాంపుల్ కోసం అలా చెప్పాను. మనందరికీ సమస్య ఏం తెలుసు, బట్ నో బడీ వుడ్ లైక్ టు డిస్కస్. ఎగ్జాంపుల్ కూడా అది ఇచ్చారు. అవర్ కంపెనీస్ ఫినాన్షియల్ ట్రబుల్ ఈజ్ అన్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. కంపెనీ ప్రెసిడెంట్ నెవర్ టాక్స్ అబౌట్ ఇట్ అండ్ వీ డోంట్ డిస్కస్ ఇట్ అట్ ఎనీ మీటింగ్స్. దాని గురించి అసలు మాట్లాడడం, కానీ ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ దట్ ఎవ్రీబడీ నోస్ బట్ నో వన్ లైక్స్ టు ఎక్నాలెడ్జ్. మీకు సిమిలర్గా ఇంకొక పదం ఉంది, ఇంకొక ఇడియం చెప్తాను చూడండి. ఎలిఫెంట్ అనే పేరుతో ఉన్న ఇంకొక ఇడియం, వైట్ ఎలిఫెంట్. ఇడియం పేరే వైట్ ఎలిఫెంట్. వైట్ ఎలిఫెంట్ అంటే అర్థం ఏంటి? ఏ పొసెషన్, మన దగ్గర ఉన్న ఒక పొసెషన్, మన దగ్గర ఒకటి ఉంది, కానీ ఇది ఒక పొసెషనే, కానీ అది ఎలా అయిపోయిందంటే లాస్ మేకింగ్ పొసెషన్. దానివల్ల మనకి లాభం లేదు, నష్టమే తప్పితే లాభం లేని పరిస్థితి. దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. అలాంటి దాన్ని ఏ పొసెషన్ దట్ ఈజ్ లాస్ మేకింగ్. ఓకే, డిఫికల్ట్ టు మెయింటైన్, లాస్ మేకింగ్, కానీ అవాయిడ్ చేయలేము అలాంటిది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. భారతదేశంలో చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లేదా ఎంటర్ప్రైజెస్ హ్యావ్ బికమ్ వైట్ ఎలిఫెంట్స్, విచ్ మీన్స్ సమ్ ఆఫ్ దెమ్, అన్నీ అని చెప్పను, కొన్ని. అవి ఎలా అయిపోయాయి అంటే బాగా లాస్ మేకింగ్ అయిపోయాయి. అవి రన్ చేయడం చాలా కష్టం అవుతుంది, కానీ వాటిని క్లోజ్ చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. మోదీ గవర్నమెంట్ ఆలోచించట్లేదు, బట్ ఇంతకుముందు అలా ఉండేదన్నమాట. 1980s ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా అప్పుడు లాస్ మేకింగ్ అయిపోయాయి. అస్సలు వాటిని ఫండ్ చేస్తూ గవర్నమెంట్ తనకు వచ్చిన ట్యాక్స్ల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత తిరిగి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ తిరిగి ఇవ్వాల్సి వచ్చేదన్నమాట. అలా ట్యాక్స్ పేయర్స్ మనీ కూడా దానికోసం వేస్ట్ అవుతూ వచ్చేది. కానీ వాటిని క్లోజ్ చేస్తే ఏమనుకుంటారో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని క్లోజ్ చేస్తున్నారంటే ప్రజా వ్యతిరేకత వస్తుందేమని చెప్పి మెయింటైన్ చేసేవారు. అలాంటి వాటిని వైట్ ఎలిఫెంట్స్ అంటారు. ఏ పొసెషన్ ఆఫ్ యువర్స్ దట్ ఈస్ లాస్ మేకింగ్, దట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్, బట్ స్టిల్ యూ కాంట్ అవాయిడ్ ఆర్ యూ కాంట్ డిస్కార్డ్. దాన్ని విడిచిపెట్టలేవు, వదలలేవు. అలాంటివి అనమాట వైట్ ఎలిఫెంట్స్ అంటాం. I hope you have learned two beautiful elephant-based idioms today. So as I told you, never before offer that we are running on UPSC Infinity is closing tomorrow. Tomorrow is the last day. Whoever is planning, join before 30th November, which is tomorrow. UPSC Infinity full program 45,000, optional 20,000, అంటే 65,000 టోటల్. ఈ 65,000కి మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. అండ్ 5 డిఫరెంట్ ఆప్షన్స్ మీకు అందిస్తున్నాం. మీరు ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అయినా సరే నేను అలో చేస్తాను. సపోజ్ యూ జాయిన్ ఫర్ పబాడ్ అండ్ యూ స్విచ్ ఆన్ టు పిఎస్ఐఆర్, ఐ విల్ అలో. యూ జాయిన్ ఫర్ సోషియాలజీ అండ్ స్విచ్ ఓవర్ టు ఆంథ్రపాలజీ, ఐ విల్ అలో. ఇది కూడా అలో చేయడం అనేది జరుగుతుంది. నో ఇన్స్టిట్యూట్ డస్ దట్ ఇన్ ఇండియా. ఒకదానికి జాయిన్ అయ్యే వాళ్ళకి వేరే అవకాశం ఇవ్వరు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చేవి కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. అండ్ మీ అందరికీ తెలిసిందే, యూపీఎస్సీ జాయిన్ అయ్యే వాళ్ళకి వీఆర్ ఆల్సో గివింగ్ ఏపీపీఎస్సీ ఫర్ ఫ్రీ, టీఎస్పీఎస్సీ ఫర్ ఫ్రీ, ఐబీపీఎస్ ఫర్ ఫ్రీ, ఆర్బీఐ ఫర్ ఫ్రీ, అన్నీ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. ఎస్ఎస్సి, సిజిఎల్ అన్నీ కూడా కాంప్లిమెంటరీగా వచ్చేస్తాయి. హూ ఎవర్ టేక్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అని మనం చెప్పొచ్చు. సో ఇవాళ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ మీరు గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ హెడ్లైన్స్లోనే ఉన్నాయి. ఇవాళ అన్ని వర్డ్స్ని కవర్ చేసేద్దాం హెడ్లైన్స్లో. ఇక్కడ చూడండి, చైనా సీస్ సర్జ్ ఇన్ ప్రొటెస్ట్స్ యాజ్ కేసెస్ స్పైక్, కోవిడ్ కర్బ్స్. ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి అమ్మ ఇక్కడ.
సో ఇందులో అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వర్డ్సే మీకు. ఫస్ట్ కర్బ్ అంటే నియంత్రణ, రెస్ట్రిక్షన్. కర్బ్స్ అంటే ఏంటమ్మా? రెస్ట్రిక్షన్స్. సర్జ్ అంటే పెరుగుదల, సడన్ సర్జ్ అంటారు, అంటే బాగా పెరుగుదల. ప్రొటెస్ట్ అంటే నిరసన. కేసెస్ స్పైక్ అన్న సర్జ్ అన్న సేమ్ మీనింగ్. స్పైక్ అన్న సర్జ్ అన్న పెరుగుదల అని అర్థం. ఇప్పుడు ఓవరాల్గా మీనింగ్ ఏంటి? కేసులు అనేవి బాగా పెరగడం వల్ల చైనాలో జీరో కోవిడ్ పాలసీ అక్కడ ఫాలో అవుతున్నారు. జీరో కోవిడ్ పాలసీ వల్ల కేసులు పెరుగుతున్నాయని చెప్పి విపరీతంగా రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు. కోవిడ్ కర్బ్స్ పెడుతున్నారు. మీరు ఇల్లు దాటి బయటికి రాకూడదు, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అని. సో జనాలు విసిగి వేసారిపోయారు. 2019 నుంచి ఇదే గోల, 20 నుంచి ఇదే గోల. ఇంకెన్నాళ్ళు ప్రపంచ దేశాలన్నీ రెస్ట్రిక్షన్స్ తీసేసాయి, చైనాలో ఇంకా ఎందుకని చెప్పి అక్కడ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తపరచడం అనేది చూస్తున్నాం. సో చైనా సీజ్ సర్జ్ ఇన్ ప్రొటెస్ట్లు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఇంకోవైపు కేసులు పెరుగుతున్న కొద్దీ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అమల్లోకి వస్తున్నాయి. అమల్లోకి వచ్చే కొద్దీ వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో అది ఇక్కడ చూడండి, డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఒక స్టేట్మెంట్. సర్వైవర్ అంటే ఎవరు? ఒక కష్టం నుంచి బయటపడ్డవాడు. అంటే డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, దాని నుంచి నువ్వు బయటపడ్డావు. ద లా అండ్ రియాలిటీ చెక్. ఓకే చూడండి, ఇది ఎడిటోరియల్ పేజ్లో వచ్చేది. హర్డిల్స్ అంటే అర్థం ఏంటి? హర్డిల్స్ అంటే అడ్డంకులు. మీరు వొకాబులరీ పరంగా చూస్తే ఆ ఒక్క పదం చూడడం మరేం అక్కర్లేదు. ఇక్కడ చూడండి, రుతురాజ్ స్లామ్స్ అన్నారు. స్లామ్స్ అంటే కొట్టాడు, బాదాడు అంటారు చూడండి తెలుగులో. 7 సిక్సెస్, 43 రన్లు వచ్చాయంట ఒక ఓవర్లో. 7 సిక్సర్లు కొట్టాడంట. ఒకే ఓవర్లో 7 సిక్సర్లు కొట్టడం జరిగిందంటే ఒక నో బాల్ ఏదో పడి ఉంటుంది. 43 రన్ల ఓవర్లు కొట్టడం అనేది జరిగింది. ఓకే ఇక్కడ చూడండి, యాంగ్విష్ ఓవర్ NJAC ఆర్డర్ బిహైండ్ పోస్టింగ్ డిలేస్. ఈ స్టోరీ అంతా మీకు సెపరేట్ ఎక్స్ప్లెయినర్లో వస్తుంది, శ్రీనివాస్ సార్ చేస్తారు. యాంగ్విష్ అంటే ఏంటి? పెయిన్ లేదా బాధ, నొప్పి. ఓకే, ఇంతకుముందు NDA గవర్నమెంట్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చింది. దాన్ని అప్పుడు సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టేసింది అనమాట. ఆ బాధ మనసులో పెట్టుకొని, ఆ పెయిన్ మనసులో పెట్టుకొని పోస్టింగ్స్ మేము రికమెండ్ చేస్తే డిలే చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. స్టోరీ అంతా తెలియాలంటే మీకు ఎక్స్ప్లెయినర్ చూడాలి. బట్ యాంగ్విష్ అనే పదానికి మీనింగ్ ఏంటి? పెయిన్ అని, నొప్పని, బాధ అని అర్థం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ చూడండి. ఆల్ పార్టీ మీటింగ్ ఫెయిల్స్ టు బ్రేక్ విజింజమ్ ఇంపాస్. ఇంపాస్ అంటే అర్థం ఏంటి? ఏ సిచ్యువేషన్ వేర్ దేర్ ఈజ్ నో ప్రోగ్రెస్ అంటే ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. అంటే ఒక ప్రాబ్లము సాల్వ్ అవ్వట్లేదు, వాళ్ళు వినట్లేదు, వీళ్ళు వినట్లేదు. దీనికే రకరకాల పదాలు ఉన్నాయి. లాగ్ జామ్ అంటారు, డెడ్ లాక్. ఓకే, లాగ్ జాము, డెడ్ లాక్, మీకు ఇలా రకరకాల పదాలు ఈ ఇంపాస్ అనే పదానికి సిమిలర్ మీనింగ్స్ ఉన్నాయి. అంటే ముందుకు వెళ్ళలేమని. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్ ఆఫ్ అనొచ్చు. మనకి చైనాకి మధ్యలో LAC దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర బార్డర్ ఇష్యూ ఉంది. అది ఎప్పటికీ తెగట్లేదు. మనం చెప్పింది వాళ్ళు వినట్లేదు, వాళ్ళు చెప్పింది మనం వినట్లేదు. సో యూ కెన్ రిఫర్ టు ఇట్ యాజ్ ఇంపాస్, లాక్ జామ్, డెడ్ లాక్, స్టాండ్ ఆఫ్. ఇలా ఏ పదంతోనే దాన్ని పిలవచ్చు. అయితే ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పటికీ కూడా ఈ లాక్ జామ్ని లేదా ఇంపాస్ని బ్రేక్ చేయలేకపోయింది. అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయారు, ప్రాబ్లం అలాగే ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, బోత్ గెహ్లాట్ అండ్ పైలట్ ఆర్ అసెట్స్ ఫర్ కాంగ్రెస్ సేస్ రాహుల్ ఆన్ టసిల్. టసిల్ అంటే ఏంటి? ఫైట్ లేదా బ్యాటిల్, ఫైట్ అని అర్థం. ఈ రాజస్థాన్లో గెహ్లాట్కి పైలట్కి ఇద్దరికి గొడవలు ఎప్పుడు ఉన్నాయి. ఇద్దరు వేరు వేరు వర్గాలకు చెందిన వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. దాని గురించి రాహుల్ గాంధీని కామెంట్ చేయమని అడిగితే వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి అసెట్సే, నాకు ఇద్దరు ఇంపార్టెంటే అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, బిగ్ షూస్ టు ఫిల్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయారు అనుకోండి. హీఈస్ నాట్ ఈజీ టు రీప్లేస్. సమ్మన్ హూ ఈజ్ నాట్ ఈజీ టు రీప్లేస్, అలాంటి వారి గురించి మాట్లాడినప్పుడు బిగ్ షూస్ టు ఫిల్ అంటారు. సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్ మళ్ళీ రావడం అంత ఈజీ కాదు, బిగ్ షూస్ టు ఫిల్. అలాగే విరాట్ కోహ్లీ ఇప్పుడు పొద్దున్న రిటైర్ అయిపోయినా వీ విల్ యూజ్ ద సేమ్ వర్డ్, బిగ్ షూస్ టు ఫిల్. అంటే నాట్ ఈజీ టు రీప్లేస్ అని, చాలా కష్టం అని, చాలా గొప్ప వాళ్ళని, అలాంటి వాళ్ళ కోసం ఈ ఇడియంని వాడతారు. ఇట్స్ ఎన్ ఇడియం. స్టెప్పింగ్ ఇన్ టు పొజిషన్ ఆర్ టేకింగ్ ఓవర్ సంథింగ్ ఫ్రమ్ సమ్మన్ హూ వాజ్ రియల్లీ వెల్ లైక్డ్. అంటే బాగా గొప్పవాడు అనమాట. అలాంటి వాళ్ళ పొజిషన్లోకి మనం వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ధోని ప్లేస్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ వచ్చారు. అండ్ విరాట్ కోహ్లీ హ్యాడ్ రియల్లీ బిగ్ షూస్ టు ఫిల్.
ధోని వాజ్ వెల్ లైక్డ్, అందరికీ ధోని ఇష్టం, ధోని చాలా తెలివైన వాడు, ఎంత ప్రెజర్ సిచ్యువేషన్ అని ఆయన కామ్గా ఆలోచిస్తాడని చెప్పి ఎవ్రీబడి యూస్ టు లైక్ ధోని అండ్ బెస్ట్ ఎవర్ కెప్టెన్గా కొనియాడబడుతున్నాడు. అలాంటి ధోని విడిచిపెట్టిన కెప్టెన్సీని విరాట్ కోహ్లీ టేక్ ఓవర్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ హ్యాడ్ రియల్లీ బిగ్ షూస్ టు ఫిల్, ఇలా మనం చెప్పొచ్చు. అంటే చాలా గొప్ప కెప్టెన్ పొజిషన్ నేను టేక్ ఓవర్ చేయబోతున్నాను అనేటప్పుడు ఇలాంటి పదాలు మనం వాడతారనమాట. ఇట్ ఈజ్ ఎన్ ఇడియం. ఉమెన్ సన్ హెల్డ్ ఫర్ కిల్లింగ్ స్టెప్ ఫాదర్ చాపింగ్ బాడీ. చాపింగ్ అంటే మొక్కలుగా నరికి. ఇది మొక్కలుగా నరకడం ఎక్కడ నేర్చుకున్నారో అర్థం కావట్లేదు. ఉమెన్ వాళ్ళ కొడుకు కూడా స్టెప్ ఫాదర్ని చంపేశారంట, మనకి మొక్కలుగా నరికేశారు, వాళ్ళని పట్టుకున్నారు ఇప్పుడు. సో అదే న్యూస్కి ఎక్స్టెన్షన్ ఇది. ఉమెన్ సన్ ఫ్రస్ట్రేటెడ్ విత్ విక్టిమ్ సెక్షువల్ మిస్కండక్ట్ ప్లాటెడ్ మర్డర్. చూడండి, ప్లాటెడ్ అంటే అర్థం ఏంటి? హత్యకి కుట్ర పన్నారు. ప్లాట్ అనే పదానికి మీనింగ్ మామూలుగా మనకి ప్లాట్లు వేసారు అంటాం, అదొక మీనింగ్ ఉంది, మనకు తెలిసిన మీనింగ్ అది రియల్ ఎస్టేట్లో. కానీ ఇంకో మీనింగ్ ఏంటి? కుట్ర పన్ను. కుట్ర పన్ను తెలుగులో కుట్ర పన్నడం అంటాం. ప్లాటింగ్, స్కీమ్ అంటారు. స్కీమ్ అంటే మనకి ఆ స్కీమ్ కడుతున్నామంటాం, ఆ స్కీమ్ మీనింగ్ ఉంది. స్కీమ్కి కుట్ర పన్నడం, ప్లాన్ వేయడం అనే మీనింగ్ కూడా ఉంది. అలాగే కాన్స్పైర్ అన్న అదే మీనింగ్, కుట్ర పన్నడం, ప్లాన్ వేయడం. ఓకే, ప్లాన్ వేయడం అనే మీనింగ్ వస్తుంది. ప్లాట్ అన్నా, స్కీమ్ అన్నా, కాన్స్పైర్ అన్నా, రైట్. సెక్షువల్ మిస్కండక్ట్ అంటే బేసికల్గా ఎవరినైతే చంపేశారో వాడు ఇంకో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాడట, 8 మంది పిల్లలు ఉన్నారంటే వేరే చోట. ఈ సెక్షువల్ మిస్కండక్ట్ వల్ల వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆయన చంపేశారు. మరి విక్టిమ్ అనే పదాన్ని ఎందుకు వాడారు? వీళ్ళు చంపేశారు, ఆయన చంపబడ్డాడు. ఏ సిచ్యువేషన్లో అనేది ఎవరైతే బాధితులో అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారో వాళ్ళని విక్టిమ్స్ అంటాం. ద వన్ హూ ఫేసెస్ ద ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ విక్టిమ్. అర్థమైంది? ద వన్ హూ ఫేసెస్ ద ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ విక్టిమ్ అనమాట. ఇక్కడ చనిపోయాడు అతను, బాధితుడు అంటాం తెలుగులో. సో అందుకని విక్టిమ్ అనే పేరు రాశారు అక్కడ. సో ఇక్కడే ఇంకా కొన్ని పదాలు కనిపిస్తున్నాయి, చూసేద్దాం అది కూడా. ఇక్కడ చూడండి, ఎంసీడీ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పోల్స్ గురించి మనం రోజు న్యూస్లో చూస్తున్నాము. పార్టీస్ యట్ టు రీచ్ అవుట్ టు అస్, హియర్ అవర్ కన్సర్న్స్ సే ముస్లిం ఓటర్స్ ఏమంటున్నారంటే మమ్మల్ని ఎవరు ఇప్పటివరకు కలవలేదు, రీచ్ అవుట్ అవ్వలేదు, మా బాధలు ఎవరు వినలేదు. హియర్ అవర్ కన్సర్న్స్, మాకేం కష్టాలు ఉన్నాయి, మాకేం బాధలు ఉన్నాయని ఇప్పటివరకు ఏ పార్టీ వాళ్ళు రాలేదు అని చెప్పి ముస్లిం ఓటర్స్ అంటున్నారంట. అంతే. సో నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి. గుజ్జర్స్ బేకర్ వాల్స్ కాల్ ఆఫ్ స్టిర్ ఎగ్నెస్ట్ ఎస్టీ స్టేటస్ ఫర్ పహారీస్కి ఎస్టీ స్టేటస్ ఇచ్చారంట. దీనికి వ్యతిరేకంగా గుజ్జర్స్ బకర్వాల్స్ స్టిర్ ప్లాన్ చేశారు. స్టిర్ అంటే నిరసన, ప్రొటెస్ట్ లాగా అనమాట. యాజిటేషన్ అంటాం, యాజిటేషన్, స్టిర్, ప్రొటెస్ట్ ఇవన్నీ సిమిలర్ మీనింగ్స్. కాల్ ఆఫ్ అంటే ఏంటి? క్యాన్సల్. నిరసన ప్లాన్ చేశారు, దాన్ని క్యాన్సిల్ చేశారు. అదే పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్. కాల్ ఆఫ్ అంటే పూర్తిగా క్యాన్సిల్ చేసేయడం, పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయడం. మీకు అర్థమైందా? రెండింటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంది. ఓకే, పోస్ట్పోన్ చేయడం, డిలే చేయడం అనే మీనింగ్ వస్తుంది పుట్ ఆఫ్కి. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేసేయడం అనమాట. సో రెండు సేమ్ కాదు, దేర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫ్రేజల్ వర్బ్స్. ఈ పదం చూడండి, శాంక్చురీ, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. శాంక్చురీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాంక్చురీ? బర్డ్ శాంక్చురీ అంటారు. శాంక్చురీ అంటే ఏ ప్లేస్ విచ్ ఆఫర్స్ ప్రొటెక్షన్ ఆఫర్ చేసేదాన్ని మనం శాంక్చురీ అంటాం. ఎస్పెషల్లీ యానిమల్స్కి పక్షులకి ప్రొటెక్షన్ ఆఫర్ చేసేదాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని మనం చదువుతాం, దాన్ని శాంక్చురీ అని చెప్పి అంటాం. సో సిమిలర్ వర్డ్ హేవెన్. సో హేవెన్ అనేది స్లైట్లీ నెగిటివ్ కానిటేషన్లో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ హేవెన్, టెర్రర్ హేవెన్, ఈ పదాలు ఎక్కువగా న్యూస్లో వస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ హ్యాస్ బికమ్ హేవెన్ ఫర్ టెర్రరిస్ట్స్. టెర్రరిస్టులకి మనకి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. హెవెన్ అంటే మీకు తెలుసు కదా, హెవెన్ అంటే స్వర్గం. గుర్తుపెట్టుకోవడానికి కనుక పాకిస్తాన్ టెర్రరిస్టులకి స్వర్గధామంగా మారింది అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది, వాళ్ళని కాపాడుతుంది అనే సెన్స్లో మనం వాడచ్చు. బట్ హెవెన్ ఈజ్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అది అంతే. ట్యాక్స్ హెవెన్, ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ హ్యాస్ బికమ్ ట్యాక్స్ హెవెన్. ట్యాక్స్ లెగ్గొట్టాలనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ నల్లధనాన్ని స్విట్జర్లాండ్కి, స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు.
అంటే మనకి ట్యాక్స్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చింది, టెర్రరిస్టులకి ప్రొటెక్షన్ అందిస్తుంది, ఇలాగనమాట. ఈ హేవెన్ అనే పదాన్ని వాడతారు. ఇంకొక పదం సిమిలర్ వర్డ్ ఎసైలం. ఎసైలంని తెలుగులో శరణాలయం అంటాం. శరణార్థులు, రెఫ్యూజీ అనే పదం వినుంటారు కదా. రెఫ్యూజీ అంటే శరణార్థి. అంటే విదేశాల నుంచి పొట్ట చేత పట్టుకొని, అంటే ఆ దేశం నుంచి వాళ్ళని పంపించేస్తే వచ్చేస్తారు. వీసా ఉండదు, ఏముండదు, పాస్పోర్ట్ ఉండదు, కానీ వాళ్ళు ఆ దేశం నుంచి శరణార్థులై వచ్చేస్తారు. వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు. అలాంటి వాళ్ళకి మనం ప్రొటెక్షన్ కల్పించి ఒక ప్లేస్ ఇచ్చామనుకోండి, దాన్ని ఎసైలం అంటారు. సో ఏ రెఫ్యూజీ ఈజ్ అన్ ఎసైలం సీకర్. శరణాలయం కోరుకునేవాడు ఎసైలం సీకర్ అన్నమాట. శరణార్థి, అర్థించేవాడు తెలుగులో. సో ఎసైలం అన్నా, హేవెన్ అన్నా, శాంక్చురీ అన్నా సిమిలర్ మీనింగ్స్ వస్తాయి. మనుషులకి కష్టాల్లో ఉన్నవాడికి ఇచ్చేది ఎసైలం అవుతుంది. పక్షులు, జంతువులకి శాంక్చురీ అనే పదాన్ని వాడతారు. హేవెన్ అనేది తప్పుడు పనులకి ప్రొటెక్షన్ అందిస్తూ ఉంటే ఈ హేవెన్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం రియల్ లైఫ్లో. నెక్స్ట్ ఈ పేజ్ మీరు గమనిస్తే ఇందులో మనకి పెద్దగా ఏమి వర్డ్స్ లేవు. బట్ ఓన్లీ థింగ్ యూ కెన్ సీ ష్రింకింగ్. ష్రింకింగ్ అంటే కుచించుకుపోవడం, తగ్గిపోవడం అనే మీనింగ్ వస్తుంది. హెచ్సి స్టేస్ కన్స్ట్రక్షన్ ఇన్ నైనిటాల్. నైనిటాల్లో కన్స్ట్రక్షన్ మీద స్టే ఇచ్చింది. ఎందుకని? యాజ్ గూగుల్ షోస్ ష్రింకింగ్ గ్రీన్ కవర్ తగ్గిపోతుంది రోజు రోజుకి. అంటే ఈ కన్స్ట్రక్షన్ కోసం చెట్లు కొట్టేస్తున్నారు, గ్రీన్ కవర్ తగ్గిపోతుంది అని చెప్పి కన్స్ట్రక్షన్ని హైకోర్టు స్టే విధించింది, అంటే ప్రాసెస్ ఆపింది. నెక్స్ట్ ఈ పేజ్లో ఇది చూడండి, ఇక్కడ బాగున్నాయి. స్టాఫ్ డెప్యూటెడ్ ఫర్ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ రీడెప్లాయిడ్. ఈ పదం చూడండి, రెండు ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి. డెప్యూట్, రీడెప్లాయ్. సిల్వర్ లైన్ అనేది ఒక ప్రాజెక్ట్ కేరళలో, దానికి సెంటర్ నుంచి అనుమతి రావట్లేదు. సో ఈ ప్రాజెక్ట్ కోసం చాలామంది స్టాఫ్ని కేరళ గవర్నమెంట్ డెప్యూట్ చేసింది. డెప్యూట్ చేయడం అంటే మీరు ఆ ప్రాజెక్ట్లో పనిచేయండి అని వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి వేసిందనమాట. డెప్యూటేషన్ మీద వచ్చాను అంటారు. అంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం రావడం, దాన్ని డెప్యూటేషన్ అని చెప్పి అంటాం. ఒక పర్టికులర్ మిషన్ టేకప్ చేయడం కోసం రకరకాల వ్యక్తులు దాంట్లోకి వచ్చారని అర్థం. కానీ ప్రాజెక్ట్కి అనుమతి రావట్లేదు, కానీ అలాగా వాళ్ళు ఖాళీ కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని వాళ్ళని రీడెప్లాయ్ చేశారు. డెప్లాయ్ అంటే మళ్ళీ కేటాయింపులు, అంటే వేరే ఎసెన్షియల్ ప్రాజెక్ట్స్కి వాళ్ళని కేటాయించేశారు. డెప్లాయ్ అంటే మోహరించడం, కేటాయించడం అనే మీనింగ్ వస్తుంది. సో సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ కోసం ఎవరైతే స్టాఫ్ని ముందు డెప్యూట్ చేశారో వాళ్ళందరినీ వేరు ప్రాజెక్టులకి కేటాయించేశారు, ఎందుకంటే అప్రూవల్స్ రావట్లేదు కాబట్టి. ఇది స్టోరీ ఆఫ్ టుడేస్ వొకాబులరీ. అండ్ ఫైనల్గా యాజ్ యూజువల్ మనం వర్డ్ ఆఫ్ ద డే కూడా ప్రతిరోజు చూసుకుంటున్నాం. హిందూ వర్డే మనకి ఇస్తాడు. ఎక్స్ కోజిటేట్ ఈజ్ ది వర్డ్. ఎక్స్ కోజిటేట్కి మీనింగ్ చాలా ఇక్కడే నీట్గా రాశారు. కమ్ అప్ విత్ అన్ ఐడియా, ప్లాన్, ఎక్స్ప్లెనేషన్, థియరీ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్టర్ ఎ మెంటల్ ఎఫర్ట్. అంటే చాలాసేపు ఆలోచించి, రైట్, దెన్ యూ కమ్ అవుట్ విత్ సంథింగ్. ఒక ఐడియాతో వస్తావు లేదా ఒక ప్లాన్తో వస్తావు, ఏదో చేయాలనుకుంటున్నావు, యూ థింక్ అండ్ ఫైనలీ కమ్ అవుట్ విత్ సమ్ ఐడియా. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్కోజిటేషన్. ఆలోచించడాన్ని మనం ఆలోచించి ఒక ఐడియాతో దేంతోనో రావడాన్ని ఎక్స్కోజిటేట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే థింక్ అవుట్, ప్లాన్, డివైజ్ అంటాం. థింక్ అవుట్ ఇలాంటి పదాలు మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో వెరీ ఈజీ వర్డ్, సింపుల్ వర్డ్, కానీ ఈజీ మీనింగ్ ఉంది. కానీ చాలామందికి ఈ చిన్న పదం అయినప్పటికీ మీనింగ్ తెలియని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎక్స్కోజిటేట్ అని అంటాం. ఇక్కడ కూడా ఇంకొన్ని సినోనిమ్స్ ఇచ్చారు. ఫోర్జు, కంట్రైవ్, ఇన్వెంట్, డివైస్, ఫార్ములేట్ మీనింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరి దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఇక్కడ, ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ పోరింగ్ ఓవర్ ద రీడింగ్స్, మొత్తం చదివి షీ హాజ్ ఎక్స్కోజిటేటెడ్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఫర్ హెర్ థీసిస్. చదివి చాలా ఎఫర్ట్ పెట్టి తన థీసిస్ కోసం ఒక అబ్స్ట్రాక్ట్ని ఆలోచించింది అని అర్థం. షీ హాజ్ కమ్ అవుట్ విత్ అన్ ఐడియా. ఓకే, తన థీసిస్కి ఒక అబ్స్ట్రాక్ట్ తీసుకొచ్చింది. చదివి తీసుకొచ్చింది అని అర్థం అనమాట. అంతే. సో చాలా ఈజీ వర్డ్. సో మీరు ఎక్స్కోజిటేట్ అనే పదాన్ని ఉపయోగించి మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. అలాగే వైట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, వాటిని కూడా ఉపయోగించి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇడియమ్స్ మీద మరియు వర్డ్ ఆఫ్ ది డే మీద మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి పెట్టాలి. ఎక్స్కోజిటేట్కి ఏమని పెడతారు? బాగా ఆలోచించి అనే మీనింగ్లో మీరు పెట్టాలి. బాగా ఆలోచించి, ఆఫ్టర్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనే సెన్స్లో మీరు దీనికి ఎగ్జాంపుల్ అనేది రాసి పెట్టారనమాట.
సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, ఇంగ్లీష్ ఇబ్బంది అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది స్వర్గధామం. అండ్ మీ అందరికీ తెలుసు, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను క్లాసెస్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమయ్యే అన్ని టాపిక్స్, అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. అండ్ వొకాబులరీ కూడా మనం ఇక్కడ చూసిన దానికంటే ఎక్స్ట్రా మనం క్లాస్లో చూస్తాం. వీ విల్ హ్యావ్ అనదర్ 20 to 30 minutes ఆఫ్ వొకాబులరీ ఇన్ లైవ్ క్లాస్. దీంట్లో ప్లస్ అండ్ వీ విల్ ఆల్సో డూ అనదర్ 20 minutes ఆర్సీ కానీ, పారాజంబుల్స్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, ఎర్రర్ స్పాటింగ్ కానీ, ఫ్రేజల్ వెబ్స్ కానీ, ఈడియమ్స్ కానీ, వీ విల్ డూ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ద క్లాస్. ప్రతిరోజు ఇంకొంచెం మిగిలిన పేజెస్లో ఉన్న వొకాబులరీ చూస్తాము. దాంతోపాటు ఈ మోడల్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ మోడల్స్ ఇంక్లూడింగ్ క్రిటికల్ రీజనింగ్, ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేస్తూ వెళ్తాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా సరే దిస్ ఈజ్ ఏ సూటబుల్ కోర్స్. మిస్ అవ్వకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ చాలామంది కోసం ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్ కూడా తీసుకొచ్చాను. మామూలుగా ఎల్టీఎక్స్లో అన్నీ కూడా లైఫ్ టైం ఉంటాయి. లైఫ్ టైం ప్లాన్ 5,000 రూపీస్. షార్ట్ టర్మ్ ప్లాన్స్ కూడా తీసుకొచ్చాను, ఎక్కువ ఫీజు పే చేయలేని అనుకునే వాళ్ళకి. ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్ రేపటి వరకే, ఓన్లీ టిల్ టుమారో. తర్వాత ఓన్లీ లైఫ్ టైంకి మారిపోతాం. ది షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ టిల్ టుమారో. ఎల్లుండి నుంచి ఈ ఒక్క ప్లానే ఉంటుంది. ప్లాన్ చేసేవాళ్ళు డిలే చేయకుండా రేపటిలోగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. టేక్ కేర్, బాయ్.